రీసెంట్ టైమ్స్లో ఈ డాక్టర్ గారిని సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు కదా. ఈ మేడం వచ్చేసి డాక్టర్ శివరంజని పీడియాట్రిషియన్ అనమాట. తిను 8 years నుంచి చాలా ఫైట్ చేసింది ఈ ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ మీద అనమాట. యాక్చువల్ WHO ఫార్ములా ఉన్న రియల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కన్నా కూడా మనందరికీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ షుగరీ ఈ జ్యూసెసే ఎక్కువగా తెలుసు. వీటినే మనం ఓఆర్ఎస్ అనుకుని పిల్లలకి ఈ డయేరియా, స్టమక్ పెయిన్, డిహైడ్రేట్ అయినప్పుడు తాగిస్తా ఉంటాం. ఈవెన్ మనం మెడికల్ షాప్లలో ఓఆర్ఎస్ ఇవ్వమంటే ఫస్ట్ ఇవే ఇచ్చేస్తారు అన్నట్టు. చాలా మందికి తెలియక అది రియల్ అనుకొని చెప్పేసి అవే పిల్లలకి తాగిచ్చేస్తా ఉంటారు. దీని వల్ల పిల్లల హెల్త్ అనేది ఇంకా పాడైపోతుంది. అందుకే డాక్టర్ శివరంజని గారు మన పిల్లల కోసము 8 ఏళ్లు కష్టపడి వీటి మీద బ్యాన్ అయితే తీసుకురాగలిగారు. కానీ ఏం లాభం చెప్పుర్రి, ఇవి బ్యాన్ అయిన కొన్ని రోజులకే మ్యానుఫ్యాక్చరర్స్ మా దగ్గర స్టాక్ ఉండిపోయింది, మీరు ఉన్న పలంగా బ్యాన్ చేస్తే ఎట్లా అని చెప్పేసి సుప్రీం కోర్టుకి అయితే వెళ్ళిరన్నట్టు. సో కోర్టు వాళ్ళకి అమ్ముకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇంకా 180 కోట్ల ప్యాకెట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయట. అవన్నీ ఇప్పుడు మన మీద రుద్దేస్తారన్నట్టు. సో వీలైనంత వరకు మనం కొనకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. నేను కూడా చాలా సార్లు చెప్పిన ఈ ఓఆర్ఎస్ అనేది ఫేక్ అని చెప్పేసి. అండ్ ఈ ప్రోడక్ట్సే కాదు, ఇంకా చాలా రకాల అన్హెల్దీ ప్రోడక్ట్స్ ని హెల్దీ అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తున్నారు. మనం కొంటున్నాము, పిల్లలకి వాడుతున్నాం కూడా. దాంట్లో ముఖ్యంగా పాలల్లో కలిపే పౌడర్స్ అన్నట్టు వీటి మీద కూడా ఎంతో కొంత ఫైట్ అయితే జరగాలి. వాటిని కూడా బ్యాన్ చేయాలన్నట్టు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నానికైతే మేడంకి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పేయాలి.